పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 15న మూడో విడత పోలింగ్ జరగనున్నట్టు తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అప్డేట్ చేసిన రిజర్వేషన్లు, పోలింగ్ దశ, పోలింగ్ కేంద్రాల జియో లొకేషన్ వివరాలు టీపోల్ వెబ్సైట్లో నవీకరించాలని తెలిపారు. టీపోల్ వెబ్సైట్ ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారి నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను 3 రోజుల్లో పరిష్కరించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల జాబితా, డిజిటల్ వివరాలను టీపోల్లో నమోదు చేయాలని, పోలింగ్ కేంద్రాల్లో లైట్, పవర్, ర్యామ్, ఫర్నిచర్ భద్రతను చూసుకోవాలని, 2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ కాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు మండల కేంద్రాల్లో ఉండాలని, ఓట్ల లెక్కింపు కోసం స్ట్రాంగ్ రూమ్లను 3 రోజుల ముందుగా సిద్ధం చేసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించుకోవాలని సూచించారు. నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని, పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాల జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేయాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రింటర్ల అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయకుండా సెక్షన్ 216 టీపీఆర్ చట్టం కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్లకు ఎన్నికల కమిషన్ సూచించారు. ప్రతి మండలానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం, ఒక ఏఈఓ, ప్రతి జిల్లాకు ఒక స్టాటిక్ సర్వేలెన్స్ బృందం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తప్పనిసరిగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. ప్రతి జిల్లాలో ఎంసీఎంసీ కమిటీ, జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎంసీఎంసీ అనుమతి ఉండాలన్నారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపథ్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రసీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఎంసీసీ అమల్లో నిర్వహించే తనిఖీల్లో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రసీదు అందించాలని, సీజ్ చేసిన పరికరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ముందు హాజరు కావాలని వివరాలు ఆ రసీదులో ఉండాలని అన్నారు. వీసీ అనంతరం ఎన్నికల నిర్వహణ మీద సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ సాఫీగా జరగాలన్నారు. ప్రతి ఒక్కరికి ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన ఉండాలన్నారు. పోలింగ్ నుండి కౌంటింగ్ వరకు జరిగే ప్రతి ప్రక్రియపైన సమగ్ర అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వర్తించే ప్రతి ఒక్క అధికారి తమ విధుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి జిల్లాలో పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను తుచ్చ తప్పకుండా అనుసరించాలన్నారు. ఈ వీసీలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నాగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, అడిషనల్ ఎస్పీ మహేందర్, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. Then the budget we got last time, so that budget we have got different units. Now they so in that situation, please verify properly and then only go for the seizure of the cash. Otherwise, sometimes in enthusiasm we go for seizure and sometimes it is issue for payments. Consultation with local SHO shall give permission for public meetings, processions, rallies and use of loudspeakers to the political parties and contesting candidates during the campaign period in the elections to the Gram Panchayats, APTCs and ZPTCs in the state. For authority to give permission